సిబిల్ స్కోర్ ఏ విధంగా పెంచుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మన వీడియోస్ని లైక్ అండ్ షేర్ చేయండి. ఎవ్వరు కూడా ఈ వీడియోను స్కిప్ చేయొద్దు. ఈ వీడియోను చివరి వరకు చూసి పూర్తి సమాచారం అయితే తెలుసుకోండి. ఈ సిబిల్ అనగానే ఈ టాపిక్ రాగానే చాలామంది ఈ వీడియో మనకు సంబంధం లేదు, ఈ వీడియోతోని మనకు అవసరం లేదు అనుకుంటారు. కానీ ప్రతి ఒక్కరు తెలియని వారు కూడా ఈ వీడియో అయితే చూడండి. ఈ సిబిల్ స్కోర్ అనేది ఫ్యూచర్లో మనకు ఎంత ఇంపార్టెంట్ అని అంటే, ఈ సిబిల్ స్కోర్ ఉంటే మన దగ్గర ఆటోమేటిక్ డబ్బు ఉన్నట్టే. ఈ సిబిల్ స్కోర్ లేకుంటే ఫ్యూచర్లో మీరు ఇల్లు కట్టుకోవాలన్నా, బైక్ కొనాలన్నా, కార్ కొనాలి అన్నా ఈ సిబిల్ స్కోర్ ఉంటే మాత్రమే మీకు ఏ లోన్ అయినా ఇవ్వబడుతుంది. ఈ సిబిల్ స్కోర్ కనుక మీకు లేనట్లయితే మీరు జీరో, మీ దగ్గర డబ్బు లేనట్టే. మీకు ఎవ్వరు కూడా ఒక్క రూపాయి కూడా ఇంట్రెస్ట్కి ఏ విధంగా ఇవ్వరు. సిబిల్ స్కోర్ అన్నా క్రెడిట్ రిపోర్ట్ అన్నా రెండు కూడా ఒకటే, కన్ఫ్యూజ్ అవ్వద్దు. 300 నుంచి 900 మధ్యలో ఈ క్రెడిట్ స్కోర్ అయితే ఉంటుంది. అయితే మనకు మినిమం 100% ఎంత ఉండాలి అని అంటే 750 ప్లస్ ఉండాలి. 750 దాటి ఉన్నట్లయితేనే మనము ఏ లోన్కైనా ఎలిజిబుల్ ఉంటాము. అయితే ఈ క్రెడిట్ స్కోర్ మనకు పెరగాలి అని అంటే మీరు ఇదివరకు ఏదైనా మీ పేరు మీద మొబైల్ కానీ, బైక్ కానీ, ఫ్రిడ్జ్ కానీ ఏదైనా తీసుకున్నట్లయితే ఆన్ టైం పేమెంట్ చేయాలి. మీరు రేపు పేమెంట్ చేయాల్సి ఉంటుంటే ఒక 1 డే 2 డేస్ ముందే పేమెంట్ చేయాలి. ఖచ్చితంగా మీ అకౌంట్లో అమౌంట్ వేసి ఉంచాలి. ఒక్క ఈఎంఐ కూడా మిస్ కావద్దన్నట్టు. అలా మిస్ అయినట్లయితే మీకు సిబిల్ అనేది ఇంపాక్ట్ అయ్యి డౌన్ అవుతుంది. మీ సిబిల్ స్కోర్ తగ్గితే 750 నుంచి కిందికి తగ్గితే, ఒకసారి తగ్గితే అది పెరగాలంటే ఒక 3 మంత్స్ 6 మంత్స్ టైం పడుతుంది. కానీ ఒక్కరోజు 2 డేస్ ముందు పే చేస్తే మనకు సిబిల్కు ఎటువంటి డ్యామేజ్ అయితే జరగదన్నట్టు. అయితే ఈ సిబిల్ స్కోర్ను మనము ఏ విధంగా చెక్ చేసుకోవాలి, ఎక్కడ చెక్ చేసుకోవాలి అంటే, మన మొబైల్లో పేటీఎం యాప్ ఉంటుంది కదా, పేటీఎం యాప్లో కూడా ఫ్రీ క్రెడిట్ స్కోర్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. దానిపైన క్లిక్ చేసి కూడా మనము క్రెడిట్ రిపోర్ట్ చూసుకోవచ్చు. లేదంటే paisabazaar.com చాలా యాప్స్ ఉన్నాయి, చాలా వెబ్సైట్స్ ఉన్నాయి. మనం ఇప్పుడు ఫోన్పేలో, గూగుల్ పేలో కూడా క్రెడిట్ రిపోర్ట్ ప్రతి ఒక్క యాప్ కూడా ఇస్తున్నాయి. మీరు దీంట్లో చెక్ చేసుకోండి. మీ స్కోరు 750 కంటే తక్కువ ఉన్నట్లయితే మీరు ప్రతి ఒక్క పేమెంట్ మీరు అమెజాన్లో కానీ, ఫ్లిప్కార్ట్లో కానీ, ఏదైనా పే లెటర్లో కానీ ఏదైనా తీసుకుంటే, పోస్ట్ పేడ్లో ఏదైనా తీసుకుంటే ఆన్ టైంకే పేమెంట్ చేయండి. వారు ఇప్పుడు మనము 5వ డేట్ కట్టాల్సింది ఉంటే 5కే కట్టాలని కదా, 5వ డేట్ కట్టాల్సింది ఉంటే 2వ డేట్కు, 3వ డేట్కే అలా కట్టండి. కట్టడం ద్వారా మీ సిబిల్ స్కోర్ 750 నుంచి కూడా ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది. మీరు ఎప్పుడైనా సరే మీకు అమౌంట్ అవసరం ఉంది అని అంటే తప్ప మీరు పాన్ కార్డు పైన హౌస్ లోన్ కానీ, ఏదైనా కార్ లోన్ కానీ, ఏదైనా లోన్ తీసుకుందామని ఫిక్స్ అయిన తర్వాతనే మీ సిబిల్ స్కోర్ అనేది అయితే చెక్ చేయించుకోండి. మీరు ఒకసారి మీ మొబైల్లో సిబిల్ స్కోర్ చెక్ చేసుకుంటే దాన్ని సాఫ్ట్ ఎంక్వైరీ అంటారు. అటువంటి దానికి మనకు సిబిల్కు ఏం ఇంపాక్ట్ అంటే ఏం సిబిల్ స్కోర్ అయితే తగ్గదు. కానీ మీకు ఏదైనా లోన్ కావాలని బ్యాంకుకి కానీ, మీరు ఏదైనా బజాజ్ ఫైనాన్స్లో కానీ, లేదంటే ఇప్పుడు ఫ్లిప్కార్ట్లో కానీ, అమెజాన్లో మీరు మీ పాన్ కార్డ్ నెంబరు, మీ ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేస్తే దాన్ని హార్డ్ ఎంక్వైరీ అంటారు. మీకు 750 ప్లస్ ఉంటే మీకు ఆటోమేటిక్ లోన్ అయితే రావడం జరుగుతుంది. ఒకవేళ మీకు 750 సిబిల్ స్కోర్ లేదనుకోండి, సపోజ్ 700 ఉందనుకోండి, మీరు చెక్ చేసిన దానికి కూడా ఇంకో 5-10 పాయింట్స్ ఇంకా తగ్గుతుంది అన్నట్టు. మీకు ఖచ్చితంగా సిబిల్ చెక్ చేసుకొని మీరు ఎలిజిబుల్ ఉన్నారనుకుంటే మాత్రమే లోన్ తీసుకోండి. లేదంటే మీరు సిబిల్ స్కోర్ పెరిగే వరకు అయితే వెయిట్ చేయండి. ఈ సిబిల్ స్కోర్ను ఆన్ టైం పేమెంట్ చేసే ప్రయత్నం అయితే చేయండి. ఈ సిబిల్ స్కోర్ ఉంటే మాత్రం ఫ్యూచర్లో మీకు ఏ పర్సనల్ లోన్ కావాలన్నా, హౌస్ లోన్ కావాలన్నా, ఏ లోన్ కావాలన్నా మెయిన్ సిబిల్ స్కోరే చూస్తున్నారు. ఈ సిబిల్ స్కోర్ 750 పైన ఉన్నట్లయితేనే మాత్రమే మీకు ఫ్యూచర్లో కూడా లోన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ సిబిల్ను ఎవ్వరు కూడా నెగ్లెక్ట్ చేయకండి. చాలామంది తెలియకుండా మహీంద్రా ఫైనాన్స్, హౌసింగ్ ఫైనాన్స్ చాలా తీసుకుంటున్నారు. ఆన్ టైం పేమెంట్ చేయరు. ఈ నెల కట్టరు, తర్వాత నెల 2-3 మంత్స్కి ఒకసారి కడదాం అనుకుంటారు. అలా కట్టడం ద్వారా ఏమవుతుందంటే సిబిల్ స్కోర్ తగ్గుతుంది. ఈ సిబిల్ స్కోర్ తగ్గడం ద్వారా మీ రిపోర్ట్ను ఈయన మంచి క్యాండిడేట్ కాదు, ఈయన ఆన్ టైంలో పేమెంట్ చేయడు, ఈయన టైంకు డబ్బులు కట్టడు అని మీ రిపోర్ట్ను ఆర్బీఐకి పంపిస్తుంది అన్నట్టు. ఈ సిబిల్ రిపోర్ట్ పంపించడం ద్వారా ఇంకోసారి మీ హౌస్ లోన్ తీసుకున్నారు, ఇది కంప్లీట్ అయిపోయింది, నెక్స్ట్ టైం మళ్ళీ లోన్ తీసుకుందాం అనుకుంటున్నప్పుడు ఈ క్యాండిడేట్ మంచి అయినా కాదు, ఈయన టైంకు కట్టడు, ఈయన చాలా లేట్ చేస్తాడని ఆన్లైన్లో రిపోర్టు తయారవుతుంది. కాబట్టి మనకు నెక్స్ట్ టైం లోన్ దొరకదు. అందుకోసమే దీని ద్వారా ఎవరు కూడా లోన్ తీసుకోవద్దు. తీసుకుంటే మాత్రం 100% టైంకే ఆన్ టైం పేమెంట్ చేయాలి. మీకైతే ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఇలాంటి మరింత సమాచారం కోసం మన వీడియోస్ను లైక్ చేయండి.
అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.